the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అగ్నిపర్వతాలు. అగ్నిపర్వతాలపైన రానున్న పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా ఏదో ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. చాలా అగ్నిపర్వతాల గురించి ఇప్పటివరకు మనం డిస్కస్ చేయడం జరిగింది. కొన్ని అగ్నిపర్వతాల ప్రత్యేకతలను కూడా మీకు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. సో ఈరోజు వార్తాపత్రికలో దర్శనమిచ్చిన ఒక అగ్నిపర్వతం, ఇండోనేషియాలోని ఒక అగ్నిపర్వతం, మౌంట్ మెరాపి అగ్నిపర్వతం బద్దలవడానికి సంబంధించిన ఇమేజెస్ సాక్షి పేపర్లో కానీ, ఈనాడు పేపర్లో కానివ్వండి, నిన్న ఈరోజు రావడం జరిగింది. అందులోనే కాదు, మరియు టీవీల్లో కూడా, వార్తా ఛానల్లో కూడా ఈ అగ్నిపర్వతం గురించి చూపిస్తున్నారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని మీరు ఏ పోటీ పరీక్షకి ప్రిపరేషన్ కొనసాగిస్తున్నా, ఏ స్థాయి ప్రిపరేషన్ కొనసాగిస్తున్నా ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాల్లో అగ్నిపర్వతాలు వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇక్కడ అగ్నిపర్వతం ఇండోనేషియా అంటున్నాను. అగ్నిపర్వతాల్లో కూడా చాలా అగ్నిపర్వతాలు ఇటీవల కాలంలో ఇండోనేషియాకి సంబంధించే వార్తలు నిలిచాయి. ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు నిలిచిన మౌంట్ మెరాపి అగ్నిపర్వతం ఎక్కడ ఉంది అంటారు. మెరాపి లేదా మెరాపి, మౌంట్ మెరాపి గుర్తుంచుకోండి అగ్నిపర్వతం పేరు. ఇది ఇండోనేషియాలోని జావా ద్వీపంలో ఉంటుంది. జావా ద్వీపం. ఇండోనేషియా అంటేనే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ కంట్రీ, దీవుల సముదాయ దేశం. అటువంటిది ఇండోనేషియాలోని ఒక దీవి జావా దీవి. ఈ జావా దీవిలోని మౌంట్ మెరాపి అగ్నిపర్వతం ఇటీవల తరచూ బద్దలవుతూ వార్తల్లోకి వచ్చింది. ఇది ఇమేజ్, రీసెంట్ ఇమేజ్. సో నిన్నటి వార్తాపత్రికలో ఇవ్వడం జరిగింది, గుర్తుంచుకోండి. ఇండోనేషియాలోని మౌంట్ మెరాపి అగ్నిపర్వతం చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తల్లోకి వచ్చింది. అండ్ ఇటీవల ఈ అగ్నిపర్వతాలతో పాటు ఇండోనేషియా చాలా అంశాలతో వార్తల్లోకి వస్తుంది. నూతన రాజధాని మార్పు, అలాంటి అంశాలు. సో ఈ టాపిక్ అవ్వగానే ఇండోనేషియాకి సంబంధించి ఇంకొక అంశాన్ని మనం చూద్దాం. అండ్ ఇప్పటి వరకు మనం ఇండోనేషియాకి సంబంధించి డిస్కస్ చేసిన అగ్నిపర్వతాల పేర్లు ఒకసారి చూడండి. మౌంట్ మెరాపి, మౌంట్ సెమురు, మౌంట్ ఇలి లెవెటోలాక్, మౌంట్ ఇలి లెవెటోలాక్ అండ్ మౌంట్ సినబంగ్. సో ఈ అగ్నిపర్వతాలు ఇటీవల తరచూ ఇండోనేషియాకి సంబంధించి వార్తల్లోకి వచ్చే మౌంట్ ఏపీ, ఇలాంటి అగ్నిపర్వతాలు. సో వీటిని మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. రానున్న పోటీ పరీక్షల్లో మ్యాచ్ ఏ, మ్యాచ్ బి ఇలా ఇస్తారు, గుర్తుంచుకోండి. లేదంటే ఇండోనేషియాతో పాటు ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన మరికొన్ని అగ్నిపర్వతాలు. టోంగా అగ్నిపర్వతం, టోంగా అగ్నిపర్వతం యొక్క పూర్తి పేరేంటి? హుంగా హా అపై అగ్నిపర్వతం. ఈ టోంగా అగ్నిపర్వతం ఎక్కడుంది అంటే రిపబ్లిక్ ఆఫ్ టోంగాకి సంబంధించి పసిఫిక్ మహాసముద్రంలోని అగ్నిపర్వతం, గుర్తుంచుకోండి. అండ్ దీంతో పాటు ఇటీవల కంబర్వీజా అనే ఒక అగ్నిపర్వతం వార్తలోకి వచ్చింది. కంబర్వీజా యాక్టివ్ వాల్కనో ఇటీవల తరచూ బద్దలతో చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా నిలిచిన అగ్నిపర్వతం కంబర్వీజా ఎక్కడుంది అంటే స్పెయిన్లోని కెనరీ దీవుల్లో ఉంది. కెనరీ దీవుల సముదాయం, అందులోని ఒక అగ్నిపర్వతము కంబర్వీజా. కెనరీ దీవుల్లో లాపామా అనే ఒక ఐలాండ్ ఉంటుంది. ఆ ఐలాండ్లోని ఒక అగ్నిపర్వతం కంబర్వీజా, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన అలస్కాలోని కొన్ని అగ్నిపర్వతాలు. అలస్కా, పావ్లాఫ్, గ్రేట్ సిట్కిన్, సెమిసో, పొచ్నాయ్. ఈ అగ్నిపర్వతాలు అలస్కాకి సంబంధించిన అగ్నిపర్వతాలు ఇటీవల వార్తల్లోకి వచ్చినాయి. అండ్ దీంతో పాటు జపాన్లోని మౌంట్ అసో అగ్నిపర్వతం. దీంతో పాటు ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన ఫుకుటోకు ఒకనోబా అగ్నిపర్వతం జపాన్కి సంబంధించి. అండ్ ఫిలిప్పీన్స్లోని తాల్ అగ్నిపర్వతం. అండ్ లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసిన కిలావుయా అగ్నిపర్వతం ఇటీవల ఆల్మోస్ట్ ఒక 61 days 61 రోజులు కంటిన్యూ బద్దలై మార్చ్ 2nd వీక్లో ఆగింది. అది ఎక్కడ ఉంటుందంటే హవాయి దీవులు.
ముఖ్యంగా అగ్నిపర్వతాలను కనుక మీరు లొకేట్ చేస్తే అత్యధికంగా వార్తలు నిలుస్తున్న అగ్నిపర్వతాలు పసిఫిక్ మహాసముద్రంలో ఉంటాయి. పసిఫిక్ మహాసముద్రంలోని అగ్నిపర్వతాలను ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అవే ఎక్కువగా వార్తలకు వస్తాయి. వీటితో పాటు ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన విపత్తు సంబంధిత అంశాలతో వార్తలు నిలిచిన అగ్నిపర్వతాలు ఏవైతున్నాయో వాటిని చూడండి. ఓకేనా? అండ్ నెక్స్ట్, విపత్తులతో పాటు ఇటీవల మనకు తుర్కియే, సిరియా ఎర్త్క్వేక్ కానివ్వండి, దానిపైన క్వశ్చన్ అడుగుతారు. ఫిబ్రవరి 1st వీక్లో న్యూస్లోకి వచ్చింది. గ్యాబ్రియల్ తుఫాను న్యూజిలాండ్కి సంబంధించి న్యూజిలాండ్ విపత్తును ప్రకటించేందుకు కూడా ఎమర్జెన్సీని ప్రకటించింది. సో ఇటువంటివి ప్రత్యేకంగా చూడండి. మీకు ఈ అగ్నిపర్వతాల గురించి ఇందాక చెప్పింది ఏదైతే ఉందో వీటితో పాటు ఆల్మోస్ట్ ఒక 25-30 వాల్కనోస్, 25 నుండి 30 అగ్నిపర్వతాల పేర్లు ఏవైతే ఉంటాయో ఆ పేర్లు, ఆ లిస్ట్తో కూడిన పేపర్ని మీకు యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ చేశాను. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ కమ్యూనిటీలో మీకు ఆ పేపర్ కనబడుతుంది. ఆ అగ్నిపర్వతాలని చదువుకొని వెళ్ళండి. ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా అందులోకి వెళ్ళే 1 లేదా 2 ప్రశ్నలు అడగవచ్చు. సో డ్యామ్ షూర్ గుర్తుంచుకోండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్, ఈరోజు మరొక అంశం, ఇది కూడా ఇండోనేషియాకి సంబంధించే. ఇండోనేషియా రాజధాని మార్పు. ఈ టాపిక్ని మనం ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ డిస్కస్ చేసాం. కానీ ఇటీవల లాస్ట్ 1 week నుండి రెగ్యులర్గా మళ్ళీ ట్రెండ్ అవుతుంది. కాబట్టి ఎగ్జామినేషన్లో రావచ్చు. ఇండోనేషియా ప్రస్తుత రాజధాని జకార్తా. ఇండోనేషియా తన రాజధాని ప్రాంతాన్ని వేరే ప్రాంతానికి తరలిస్తోంది, నూతన రాజధాని నిర్మిస్తోంది. దాని పేరేంటి? నుసంతరా. ఇటీవల ఏ దేశ రాజధాని నూతన రాజధానిగా నుసంతర వార్తల్లోకి వచ్చింది అంటే ఇండోనేషియా. ఈ ప్రాంతాన్ని నిర్మిస్తున్నారు ఎత్తైన ప్రాంతంలో. ఎందుకు ఎత్తైన ప్రాంతంలో అంటున్నానంటే ఇండోనేషియా అంటేనే ఐలాండ్ గ్రూప్ అన్నాను కదా, దీవుల సముదాయం. ఆ దీవులన్నీ సముద్రంలో ఉన్నాయి. సముద్ర మట్టం పెరగడం వల్ల కొన్ని దీవులు మునిగిపోతున్నాయి. సముద్ర మట్టం ఎందుకు పెరుగుతుంది సార్ అంటే మన అందరికీ తెలుసు. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉంటాయి, హరిత ఉద్గారాలు, కార్బన్ డైఆక్సైడ్ కానివ్వండి, మన పర్ఫ్యూమ్స్, డియోడ్రెంట్స్లో వాడే క్లోరోఫ్లోరో కార్బన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా గాల్లో దట్టమైన మేఘాలుగా అవుతున్నాయి. భూతాపం పెరగడానికి కారణమవుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్కి కారణమవుతున్నాయి. భూమి వేడెక్కుతోంది. వాతావరణ మార్పు. ఈ వాతావరణ మార్పు కారణంగా పెద్ద పెద్ద మంచు కొండలు, ఐస్ గ్లేషియర్స్ ఉంటాయి కదా, మంచు ప్రాంతాలన్నీ కరుగుతున్నాయి. కరిగిపోయిన వాటర్ ఉంటుంది కదా, అవి సముద్రంలోకి వెళ్తున్నాయి. సముద్రం యొక్క నీటి మట్టం పెరుగుతోంది. అటువంటి నీటి మట్టం పెరగడం వల్ల ఇండోనేషియా రాజధాని జకార్తా మునిగిపోతోంది. అందువల్ల నూతన రాజధానిగా నిర్మిస్తోంది. పర్యావరణంగా అద్భుతంగా నిర్మిస్తోంది నుసంతర పట్టణాన్ని. సో నుసంతరాకి సంబంధించిన మరొకసారి వార్తలోకి వచ్చింది. లాస్ట్ 2 days బ్యాక్ మనం డిస్కస్ చేసాం. ఈరోజు మరొకసారి డిస్కస్ చేసాము. సో కొత్త రాజధాని నుసంతరను అటవీ నగరం కాన్సెప్ట్తో ప్రణాళికాబద్ధంగా కడుతున్నాము. 65% ప్రాంతం పచ్చదనానికే కేటాయిస్తున్నాం. 2024 ఆగస్టు 17 స్వాతంత్ర దిన వేడుకలకు కొత్త రాజధానిని జరుపుకుంటారంట. అలా ఆగస్టు 17 2024 రోజున ఇది సిద్ధమైపోతుందంట. ఇదంతా జోరుగా నిర్మాణ పనులు సాగుతున్నాయి ఇండోనేషియా. గుర్తుంచుకోండి. ఇటువంటి వాతావరణ మార్పుల కారణంగా ఇటీవల ఒక దేశం పాపం డిజిటల్ దేశంగా, ప్రపంచంలో మొట్టమొదటి డిజిటల్ దేశంగా తువాలు వార్తల్లోకి వచ్చింది. రైజింగ్ సీ లెవెల్, సముద్ర మట్టం పెరుగుతుంది, వారు కనుమరుగే ప్రమాదం ఉందని వారి చరిత్ర సంస్కృతి మొత్తాన్ని కూడా చిత్రీకరిస్తున్నారు. సో అటువంటివి చూడండి, తువాలు దేశం. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండోనేషియాకి సంబంధించి నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసిన అంతా కూడా ఆర్టికల్. సో ఇక్కడ మనం చూస్తే గతంలో కూడా చాలా కారణాల వల్ల కొన్ని రాజధానులను మార్చుకుంటూ దేశాలను అవి ఏంటో చూద్దాం. రాజధాని దేశానికి నడిబొడ్డున ఉండాలన్న కారణంతో బ్రెజిల్ దేశం 1960లో రియో డిజెనేరియో ఉంటుంది కదా, బ్రెజిల్ రాజధాని రియో డిజెనేరియో, అక్కడి నుంచి బ్రెసిలియాకి షిఫ్ట్ చేసింది. కారణం ఏంటంటే సిటీ సెంటర్ ఉండాలంట దేశానికి మధ్యలో. సో 1991లో నైజీరియా లాగోస్ నుంచి అబుజాకు రాజధాని మార్చింది. 1997లో కజకిస్తాన్ కూడా ఆల్మట్టి నుంచి సుల్తాన్కు రాజధాని మార్చింది, నూర్ సుల్తాన్కు మార్చింది కజకిస్తాన్. మయన్మార్ రంగూన్ రాజధానిగా ఉంటే రంగూన్ నుంచి నాపిడాకు రాజధాని మార్చింది. వివిధ కారణాల వల్ల రాజధానుల మార్పులు ఎగ్జామ్లో అడగవచ్చు, ఏ రాజధాని ఏ దేశం ఎలా మార్చుకుంది అని చెప్పేసి కారణాలు అడగకపోవచ్చు. కానీ ఇండోనేషియా మాత్రం కారణం ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఈ ఆర్టికల్ని కూడా మీకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్, అందులో కమ్యూనిటీలో పోస్ట్ చేశాను. చాలా ఆర్టికల్స్ పోస్ట్ చేస్తున్నాను చూడండి. నేను వీలున్న సమయంలో లైవ్లోకి వస్తున్నాను ఆ యూట్యూబ్ ఛానల్లో. లైవ్లోకి రాని సమయంలో మీకు ఇలాంటి సమాచారాన్ని కూడా మీకు పంపిస్తున్నాను చూడండి.
అండ్ నెక్స్ట్, దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో ఒక ఐఐటి వార్తల్లోకి వచ్చింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, భారతదేశంలోనే అత్యుత్తమ సాంకేతిక విద్యను అందిస్తున్న ఐఐటీల్లో ఒక ఐఐటి ధార్వాడ్ ఈరోజు వార్తల్లోకి వచ్చింది. ఐఐటి ధార్వాడ్. సో ఐఐటి ధార్వాడ్ ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే, నిన్నటి రోజున మనకు సండే రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మార్చి 12వ తేదీన ఈ ధార్వాడ్ క్యాంపస్ని లాంచ్ చేశారు. యాక్చువల్గా ధార్వాడ్ క్యాంపస్, ఐఐటి ధార్వాడ్ గురించి గతంలో కూడా మనం డిస్కస్ చేసాం కదా. మరి ఎందుకు మళ్ళీ క్యాంపస్ ఏంటి అని అంటే, కొత్త క్యాంపసే. అంతకుముందు ఐఐటి ధార్వాడ్ ఎక్కడ ఉంది? కర్ణాటకలో ఉంది. కర్ణాటకలోని ఐఐటి ధార్వాడ్కి అసలు అంతకుముందు క్యాంపస్ లేదు. మరి ఎక్కడ ఉండేది అంటే, వేరే ఒక క్యాంపస్లో ఉండేది. ఒక ట్రాన్సిట్ క్యాంపస్గా ఉండేది. అంటే ఒక తాత్కాలిక భవనంలో ఉండేది. అదేంటంటే వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో ఉండేది. కానీ రీసెంట్గా ధార్వాడ్ క్యాంపస్, నూతన క్యాంపస్ వచ్చింది. ఆ క్యాంపస్ యొక్క ప్రత్యేకత, దేశంలోనే మొట్టమొదటిసారి ఒక ఐఐటి విషయంలో ఆ క్యాంపస్ యొక్క ప్రత్యేకత చూడండి. ఇండియాస్ ఫస్ట్ స్మార్ట్ అండ్ గ్రీన్ ఐఐటి క్యాంపస్ దట్ విల్ బి డెడికేటెడ్ ఎట్ ధార్వాడ్ టుడే. అంటే నిన్నటి సంబంధించిన అంశం. సో నిన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు దీన్ని లాంచ్ చేశారు. దీని యొక్క ప్రత్యేకత ఏంటిది? దేశంలోని మొట్టమొదటి స్మార్ట్ గ్రీన్ హరిత పద్ధతులతో నిర్మించబడిన ఐఐటి భవనంగా ధార్వాడ్ ఐఐటి ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చింది. గుర్తుంచుకోండి, దీన్ని నరేంద్ర మోదీ గారు లాంచ్ చేశారు. ఐఐటీలపైన ప్రశ్న లేకుండా ప్రశ్నపత్రం ఉండదు. ఇటీవల చాలా పోటీ పరీక్షల్లో తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో 3 ప్రశ్నలు ఐఐటీల గురించి వచ్చినాయి. ఏపీ గ్రూప్ 1లో ఒక ప్రశ్న వచ్చింది. ఐఐటీల పైన రీసెంట్గా చాలా ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి రానున్న పోటీ పరీక్షలో ఐఐటీల గురించి సంపూర్ణ సమాచారం చూడండి. ఇప్పటికే మీకు ఐఐటి మద్రాసు అండ్ ఐఐటి హైదరాబాద్ గురించి సంపూర్ణ సమాచారాన్ని ఇందాక మీకు చెప్పిన ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో లైవ్ సెషన్ రూపంలో కూడా తీసుకొచ్చాను. ఒకసారి చూడండి. దాదాపు ఒక 30-40 ఇష్యూస్ కవర్ అవుతాయి లైవ్లో. ఓకేనా? సో ఇదొకటి ఐఐటికి సంబంధించిన అంశం. నెక్స్ట్, దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో ట్రాన్స్జెండర్ టీ స్టాల్ వార్తలోకి వచ్చింది. దేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్ టీ స్టాల్ అంటే ఏంటి? థర్డ్ జెండర్ టీ స్టాల్. మేల్ కాక ఫిమేల్ కాక థర్డ్ జెండర్కి, ఇటీవల థర్డ్ జెండర్కి రైట్స్ అనేవి చాలా వరకు కూడా ట్రెండ్ అవుతున్నాయి. సో అటువంటిది ట్రాన్స్జెండర్ల కోసం దేశంలోనే మొట్టమొదటిసారి ప్రభుత్వ ఆధీనంలో ఒక టీ స్టాల్ ఏర్పాటైంది. ఎక్కడ అంటే నార్త్ ఈస్టర్న్ ఉంటుంది కదా రైల్వేస్, నార్థన్ ఫ్రంట్ రైల్వే వారు ఎవరైతే ఉంటారో ఆ రైల్వే పరిధిలో ఇటీవల ఒక ట్రాన్స్ సెంటర్ రైల్వేని ఎక్కడ అంటే మనకు గౌహతిలో. సో గౌహతి రైల్వే స్టేషన్లో ట్రాన్స్జెండర్ల కోసం ఇండియన్ రైల్వేస్ వారి సహకారంతో ఒక టీ స్టాల్ని ఏర్పాటు చేశారు. దాని పేరు ఏంటంటే ట్రాన్స్ టీ స్టాల్. ఒక ట్రాన్స్జెండర్ నిర్వహిస్తున్నారు. భారతదేశంలోని మొట్టమొదటి ట్రాన్స్జెండర్ టీ స్టాల్ని ఏ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేశారంటే గౌహతి రైల్వే స్టేషన్. దట్స్ ఎనఫ్, గుర్తుంచుకోండి. ఓకేనా? అండ్ ట్రాన్స్జెండర్లకు సంబంధించిన కొన్ని చట్టాలు, ఒక చట్టం గుర్తుంచుకోండి. అదేంటంటే ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019. గుర్తుంచుకోండి, 2019 చట్టంలో వచ్చిన ఒక చట్టం ట్రాన్స్జెండర్ హక్కుల రక్షణ చట్టం. చట్టాలపైన క్వశ్చన్స్ అడుగుతారు. ఇప్పటికే ట్రాన్స్జెండర్ల గురించి మనం చాలా అంశాలు మనం చూసాం. దేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ ప్రైడ్ స్టేషన్, ప్రైడ్ ప్లేస్ అని తెలంగాణ, ప్రైడ్ స్టేషన్ అని చెప్పేసి నోయిడా మెట్రో రైల్వే స్టేషన్, ఇటువంటివి చూసాం. అలా ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేకంగా ఒక టీ స్టాల్, ట్రాన్స్ టీ స్టాల్ని రైల్వే స్టేషన్లో ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేశారు గౌహతి, అస్సాంలో. అండ్ సూర్యుడి కంటే ముందే నీరు పుట్టింది అని చెప్పేసి ఒక పరిశోధన. ఈ సృష్టిలో ముందు సూర్యుడు ఏర్పడ్డాడని, సూర్యుడు ఏర్పడుతున్నప్పుడు దాని చుట్టూ లక్ష్యం లేకుండా తిరుగుతున్న పదార్థం నుంచే భూమి సహా ప్రతి గ్రహం ఏర్పడిందనేది ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు చెప్తున్న మాట. అయితే సూర్యుడి కంటే ముందే నీరు ఉండవచ్చని తాజాగా కొందరు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. యూరోపియన్ సౌత్ అబ్జర్వేటరీకి చెందిన శాస్త్రవేత్తలు V883 ఓరియోనిస్ అనే నక్షత్రం చుట్టూ గ్రహం ఏర్పడే డిస్క్పై అధ్యయనం చేస్తున్నారు. ఈ పదార్థంలో పెద్ద మొత్తంలో నీటి అణువులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నీటి రసాయన చిహ్నం సౌర వ్యవస్థలోని తోకచుక్కలతో పోలి ఉందని, కాబట్టి సూర్యుడి ఏర్పాటుకి ముందే బిలియన్ల సంవత్సరాల క్రితమే గ్రహ వ్యవస్థల్లో నీరు ఉందని అంచనా వేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
ఈ అధ్యయనం వివరాలు నేచర్ అనే ఒక జర్నల్లో ప్రచురితమయ్యాయంట. సూర్యుడి కంటే ముందే నీరు ఏర్పడిందని ఒక పరిశోధన, గుర్తుంచుకోండి. అండ్ వన్ నేషన్ వన్ ఛాలెంజ్ ఇప్పటికే మనం చూస్తున్నాం 2014 సంవత్సరం నుండి ముఖ్యంగా ఈ పదాలు. వన్ నేషన్ వన్ ట్యాక్స్, వన్ నేషన్ వన్ ఫ్లాగ్ కాశ్మీర్, సో అలా వన్ నేషన్ వన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నూతన విద్యా విధానం, వన్ నేషన్ వన్ ఎలక్షన్ కూడా ఇటీవల వార్తలోకి వస్తుంది, జమిలీ ఎలక్షన్స్. సో అలా వన్ నేషన్ వన్ ఛాలెంజ్. ఛాలెంజ్ అంటే వివిధ పద్ధతులకు సంబంధించి మనం వెహికల్ ఛాలెంజ్ ఇలాంటి చెల్లిస్తాం కదా, దేశవ్యాప్తంగా ఒకే ఛాలెంజ్, వెహికల్స్ సంబంధించిన ఛాలెంజ్ చెల్లించే విధంగా ఒక ఇనిషియేటివ్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. వాహనాలకు సంబంధించి ప్రస్తుతం కన్సిడరేషన్లో ఉంది, పరిగణలో ఉంది. కేంద్ర రహదారులు, జాతీయ రహదారుల శాఖ మంత్రిత్వ శాఖ, నితిన్ గడ్కరీ గారికి సంబంధించిన మంత్రిత్వ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఇటీవల గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేకంగా ఈ విషయాన్ని ప్రస్తావించింది. వన్ నేషన్ వన్ ఛాలెంజ్ ఉండాలి అని చెప్పేసి, దేశవ్యాప్తంగా ఒకే విధమైన ఛాలెంజ్ సిస్టమ్ ఉండాలి అని చెప్పేసి. జస్ట్ ఇది మిస్లీనియస్ టాపిక్, ఓకేనా. అండ్ ఏమిటి టెలిమానస్? టెలిమానస్ అనేది ఓల్డ్ స్కీమ్. మనం 2022-21లో తరచూ మనం చూస్తూ ఉన్నాం. సో మరొకసారి నిన్న న్యూస్ పేపర్లో అన్నింటిలో కూడా కనబడ్డది. ఇదేందో చూద్దాం. టెలి మెంటల్ హెల్త్ అసిస్టెన్స్ అండ్ నెట్వర్కింగ్ అక్రాస్ స్టేట్స్ను సంక్షిప్తంగా టెలిమానస్ అంటారు. టెలి మెంటల్ హెల్త్ అసిస్టెన్స్ అండ్ నెట్వర్కింగ్ అక్రాస్ స్టేట్స్ను సంక్షిప్తంగా షార్ట్కట్లో టెలిమానస్గా పిలుస్తారు. అంటే ఫోన్ ద్వారా కౌన్సిలింగ్ ఇస్తారు. దీనికి 144116 అనే టోల్ ఫ్రీ నెంబర్ను ఇచ్చారు. దేశంలో రోజు రోజుకు మానసిక సమస్యలు పెరుగుతుండటం, కరోనా మహమ్మారి తర్వాత సమస్య తీవ్రత మరింత ఎక్కువైన నేపథ్యంలో టోల్ ఫ్రీ నెంబర్ను ప్రవేశపెడతామని 2022-23 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు 2022 అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా దీనిని 2022 అక్టోబర్ 10వ తేదీన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం రోజున కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓల్డ్ స్కీమ్ మరొకసారి న్యూస్లోకి వచ్చింది కూడా చూస్తున్నాం. టెలిమానస్ మెంటల్ హెల్త్కి సంబంధించి మనకి టెలిఫోన్ సౌకర్యం ద్వారా మనకు ప్రత్యేకంగా సలహాలు ఇవ్వడం అన్నట్టు. సో అన్ని రాష్ట్రాల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. మన రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ వెంగళరావు నగరంలో ఈ విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అడగవచ్చు. బెంగళూరులోని నిమ్హాన్స్ సంస్థ నోడల్ ఏజెన్సీగా దీనికి వ్యవహరిస్తోంది. విద్యార్థులు కోరుకున్న భాషలో సమస్యను వివరించేలా టోల్ ఫ్రీ నెంబర్ను రూపొందించారు. సో ఓకేనా, గుర్తుంచుకోండి. టెలిమానస్ ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతారు, అంతే. ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుంది అంటే బెంగళూరులోని నిమ్హాన్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ సైన్సెస్, గుర్తుంచుకోండి. అండ్ వార్తల వ్యక్తుల విషయానికి వస్తే చైనా దేశానికి మరొకసారి 3వసారి అధ్యక్షుడిగా లాస్ట్ 2 days బ్యాక్ మనం డిస్కస్ చేసాం. షీ జిన్పింగ్ ఏకగ్రీవంగా ఎన్నికారు. షీ జిన్పింగ్ చైనాకి మరొకసారి అధ్యక్షుడిగా. సో చైనాకి కొత్త ప్రధానిగా వార్తల్లో నిలిచిన పర్సన్ ఈరోజు వార్తలోకి వచ్చాడు. లీ చియాంగ్. ఆమోదం తెలిపిన పార్లమెంట్ జిన్పింగ్ సన్నిహితుడికే కీలక పదవి దక్కిందంట. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్కు అత్యంత విశ్వసనీయుడైన లీ చియాంగ్ ఆ దేశ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. గత 10 ఏళ్లుగా ప్రధాని పదవిలో ఉన్న లీ చియాంగ్ లేదా లీ కచియాంగ్ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు చియాంగ్ పేరును అధ్యక్షుడు జిన్పింగ్ ప్రతిపాదించగా చైనా పార్లమెంట్ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ అత్యధిక మెజార్టీతో ఆమోదం తెలిపింది. జస్ట్ ఈ సెంటెన్స్ గుర్తుంచుకోండి చాలు. చైనా కొత్త ప్రధానిగా వార్తలు నిలిచిన వారు ఎవరంటే లీ చియాంగ్. మన పక్కన దేశాలు కాబట్టి గుర్తుంచుకోండి. అండ్ ఒక మాతృమూర్తి మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. బికనేర్ రాజమాతగా గుర్తింపు పొందిన సుశీలా కుమారి గారు కన్నుమూస్తూ వార్తల్లోకి వచ్చారు. బికనేర్ రాజకుటుంబానికి చెందిన రాజమాత సుశీలా రాజకుమారి అనారోగ్యం, వృద్ధాప్య సమస్యల కారణంగా కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత శుక్రవారం రోజే తుది శ్వాస విడిచారు.
అంత్యక్రియలు జరుగుతాయి, జస్ట్ అవసరం లేదు. సుశీల, సో ప్రజల సందర్శనార్థం సుశీల కుమారి పార్థివ దేహం జునాగఢ్ కోటలో ఉంచారు. యాక్చువల్గా 1988లో మహారాజా కర్నీ సింగ్ మరణానంతరం రాజకుటుంబ వ్యవహారాలను సుశీల కుమారి చూసుకున్నారంట. ఏం లేదు, బికనీర్ రాజమాతగా పేరొందిన వ్యక్తి ఇటీవల మరణించారు. ఎవరు? తను రాజస్థాన్ సంబంధించిన వ్యక్తి ఎవరంటే సుశీల కుమారి గారు. జస్ట్ ఎనఫ్, పేర్లు గుర్తుంచుకోండి. కొన్ని టాపిక్స్ ఇన్ డీటెయిల్గా అవసరం లేదు, కొన్ని టాపిక్స్ మాత్రం అనలిటికల్గా ఇన్ డీటెయిల్గా ఇన్డెప్త్గా చదవాలి. సో ఈ పేరు గుర్తుంచుకుంటే చాలు, ఓకేనా? సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, ఇండోనేషియాలోని జావా సమీపంలో జావా దీవిలోని ఒక అగ్నిపర్వతం మౌంట్ మెరపి అగ్నిపర్వతం బద్దలవ్వడం. ఇండోనేషియా నూతన రాజధాని మరొకసారి వార్తలు వచ్చింది. గడిచిన 3 రోజుల్లో 2 సార్లు వార్తలకు వచ్చింది. అండ్ భారతదేశంలోని మొట్టమొదటి స్మార్ట్ అండ్ గ్రీన్ ఐఐటి క్యాంపస్ ధార్వాడ్ వార్తల్లోకి వచ్చింది. దేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ టీ స్టాల్ ప్రభుత్వం సహకారంతో నిర్మించబడిన టీ స్టాల్ ఏ రైల్వే స్టేషన్లో ఏర్పడిందంటే ఐఐటి గౌహతి రైల్వే స్టేషన్లో. సూర్యుడి కంటే ముందే నీరు పుట్టిందని చెప్పేసి శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు. వన్ నేషన్ వన్ ఛాలెంజ్. ఏమిటి? టెలిమానస్ అంటే ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి. టెలిమానస్ టోల్ ఫ్రీ నెంబర్ గుర్తుంచుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ఏ విభాగం ఆధ్వర్యంలో? అసలు టెలిమానస్ని నోడల్ ఏజెన్సీ ఎవరు? భారతదేశంలో బెంగళూరుకు చెందిన నిమాన్స్. చైనా కొత్త ప్రధానిగా లీ చియాంగ్ గారు వార్తల్లోకి వచ్చారు. అండ్ బికనీర్ రాజమాతగా పేరొందిన ఒక మాతృమూర్తి సుశీల కుమారి గారు అనారోగ్య సమస్యలు, వృద్ధాప్య సమస్యల కారణంగా మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.